అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ బైపోల్ అన్ని పార్టీలకు సవాలుగా మారిందా? ఈ ఎన్నికల్లో గెలవాలని 3 పార్టీలు ప్లాన్ చేస్తున్నాయా? ఇక్కడ గెలిస్తే గ్రేటర్కు మరింత దగ్గర కావచ్చని ప్లాన్ చేస్తున్నాయా? కానీ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో మాత్రం నేతలకు అర్థం కావడం లేదా? అసలు జూబ్లీహిల్స్లో గెలుపు ఏ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఈసారి బైపోల్లో గెలవాలని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు ఈ ఎన్నికను సీరియస్గా తీసుకున్న అధికార పార్టీ ఇప్పటికీ మంత్రులను రంగంలోకి దింపేసి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అటు కాషాయ పార్టీ సైతం బైపోల్లో గెలిస్తే గ్రేటర్లో సత్తా చాటొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం 3 పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎలా ఉందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. పూర్తిగా నగర నియోజకవర్గం కావడం, బస్తీల ఓటర్లు ఎక్కువగా ఉండడం, మైనార్టీల ఫలితాలు తేల్చే స్థాయిలో ఉండడంతో సమీకరణాలే కీలకంగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అడ్డా. అక్కడ గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు విజయం సాధించారు. ఓసారి టీడీపీ నుంచి, 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మొదటిసారి టీడీపీ గెలిచినప్పుడు 2వ స్థానంలో మజ్లిస్ ఉంది. కాంగ్రెస్ 3వ స్థానంలో, బీఆర్ఎస్ 4వ స్థానంలో ఉన్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు అక్కడ అంతంత మాత్రమే. ఆ తర్వాత 2 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయలేదు. కానీ గులాబీ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో మాగంటి గోపీనాథ్ 2 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ రూట్ మార్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దాంతో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇతర నేతలతో ఎంత ఉపయోగమో బీఆర్ఎస్ కి అర్థం కావడం లేదు. కనీసం సానుభూతి అయినా గట్టెక్కిస్తుందన్న ఆశతో మాగంటి సునీతకి టికెట్ ఖరారు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీది మరో కథ. ఇక్కడ అధికార పార్టీకి ఆశావాహులు ఎక్కువయ్యారు. గత ఎన్నికల్లో అజారుద్దీన్ కు టికెట్ కేటాయించారు. దాంతో ఆయన ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు. 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో మజ్లిస్ అభ్యర్థి బరిలో లేరు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించారు. అజారుద్దీన్ కోసం కొంత క్రాస్ ఓటింగ్ జరిగినా అది గెలుపు ఇవ్వలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మజ్లిస్ పార్టీనే నిలుస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహకరించడం మజ్లిస్ నైజం. ఓట్లు చీల్చడానికైనా, ఓట్లు వేయించడానికైనా మజ్లిస్ బాగా ఉపయోగపడుతుంది. స్థానికంగా బస్తీల్లో పట్టు ఉన్న నవీన్ యాదవ్ను బరిలో దింపాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు, బొంతు రామ్మోహన్, కంజర్ల విజయలక్ష్మి, సిఎన్ రెడ్డి లాంటి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తెచ్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా నేతలంతా సహకరిస్తేనే కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఏమైనా కుట్రలు చేస్తే మాత్రం బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారుతుందని టాక్ సైతం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ ను బీజేపీ అస్సలు పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ ను సుడిగాలిలా చుట్టేస్తున్న కమలం పార్టీ లీడర్లు మాత్రం జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడడం లేదు. గతంలో ఉప ఎన్నికలు అంటే బీజేపీ హడావిడి ఎక్కువగా ఉండేది. దుబ్బాక అయినా, హుజురాబాద్ అయినా, మునుగోడు అయినా ఉప ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోటీ నడిచింది. కానీ ఇప్పుడు బీజేపీ ఉప ఎన్నికపై పెద్దగా దృష్టి పెట్టలేదని సొంత పార్టీ లీడర్లే చెవులు కొరుక్కుంటున్నారు. జూబ్లీహిల్స్ లో కమలం పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ నేతలు మాత్రం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఈసారి కమలం పార్టీ గెలుపు రేసులో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే సాగనుందనే చర్చ జరుగుతోంది. అయితే అధికార పార్టీకి మజ్లిస్ మద్దతు ఉండడం అడ్వాంటేజ్ గా మారనుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు మంత్రులు సైతం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండడం, ప్రతి ఒక్కరిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గెలుపు అవకాశాలను మరింత పెంచుతోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.